హాయ్ నమస్తే అండి. సో, మన ఛానల్ అయితే రకరకాల డిజైన్స్ అయితే ఉన్నాయి కదండీ. హ్యాండ్స్ డిజైన్స్, బ్యాక్ డిజైన్స్, లట్కన్ డిజైన్స్, అలాగే లేడీస్ సంబంధించిన అన్ని బ్యాంగిల్ డిజైన్స్, నెక్ వేర్ అన్నీ కూడా. సో, ఈరోజు ఒక మంచి హ్యాండ్ డిజైన్ అయితే చూద్దామండి. ఎక్కువ క్లాత్ అయితే అవసరం లేదు. ఎక్కువ క్లాత్ అంటే ఐ మీన్ సెకండ్ ఏదైతే కాంబినేషన్ పెడతామో ఇది గ్రే అనమాట. గ్రేకి బ్లాక్ కాంబినేషన్ పెట్టాను. సో, ఆ బ్లాక్‌తో ఎక్కువ క్లాత్ లేకపోయినా సరే ఇలాంటి డిజైన్స్ అయితే మనం ఈజీగా చేసేసుకోవచ్చండి. మనం నెక్ నార్మల్‌గా మొత్తం హ్యాండ్ అంతా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోల్డింగ్‌లోనే ఉంది కదా! ఫోల్డింగ్‌లో ఉన్న తర్వాత ఇలా ఈ లైన్ ఇలా చూసారు కదండీ! ఎలా డ్రా చేసుకున్నానో నేనైతే అంత సైజే డ్రా చేస్తున్నాను. జస్ట్ ఇటువైపు ఒక 2 ఇంచెస్, అటువైపు ఒక 2½ ఇంచెస్, 3 ఇంచెస్ అంతవరకే. మీకు కావాలంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు. నాకైతే చిన్నది సరిపోదని చెప్పి నేను చేస్తున్నాను. ఇది నా హ్యాండ్ మొత్తం అంటే మనకి కొంచెం ఎల్బో హ్యాండ్ లాగా అనమాట. ఒక 11 ఇంచెస్ అలాగా ఖర్చుతో సహా. సో, మనకి స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత 10 ఇంచెస్ వస్తది. సో, మనం ఇప్పుడు ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో దాన్ని కట్ చేసేద్దాం. సో, కట్ చేసేస్తే మనకి ఎలా వస్తది కదండీ! ఈ ముక్కలను అలా పక్కన ఉంచుదాం. దీంతో మళ్ళీ పనుంది. సో, ఈ ముక్కలైతే పక్కన ఉంచుదాం. ఓపెన్ చేసేద్దాం. సో, ఇప్పుడు లోతు తీసాం కదండీ! లోతుని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఫస్ట్ హ్యాండ్ కుట్టేటప్పుడు లోతు ఎలా పైకి ఉంది కదా! సెకండ్ హ్యాండ్ కుట్టేటప్పుడు లోతు కిందకు ఉండేలా కుట్టుకోవాలి. లేదంటే 2 ఒకేలా వచ్చేస్తాయి. అంటే మనకి రైట్ ఒకటి, లెఫ్ట్ ఒకటి కదా! సో, ఖచ్చితంగా మనం అది మాత్రం ఫాలో అవ్వాలి. సో, నెక్స్ట్ ఇది ఒరిజినల్ క్లాత్ అనమాట గ్రే. ఈ పైది ఇది ఇప్పుడు నేను వేసింది లైనింగ్ క్లాత్. నేను సేమ్ కలర్ అయితే వేయలేదండి. ఎందుకంటే కొంచెం ఇంకా లైట్ కలర్ అయిపోద్దేమో, కొంచెం డార్క్ కావాలని చెప్పి నేను కొంచెం డార్క్‌లో అయితే వేసాను. సో, ఇప్పుడు ఎలాగైతే వేసానో సేమ్ అలాగే ఆ వీ షేప్ ఉంది కదా! వీ షేప్ మీద కుట్టేద్దాం. అంతే, చుట్టూ ఇంక కొట్టక్కర్లేదు, తర్వాత కుడదాం. ఇప్పుడు ఈ వీ షేప్‌లో ఉన్న ఎక్స్ట్రాగా ఉండే ఒరిజినల్ క్లాత్‌ని కట్ చేసేసి చిన్న ఆ కార్నర్‌లో చిన్న కటింగ్ ఇచ్చుకుందాం. దీన్ని తిప్పేద్దాం. కటింగ్ ఇచ్చుకోకపోతే తిప్పేటప్పుడు మనకు కొంచెం ఇబ్బంది ఉంటుందండి. కరెక్ట్‌గా తిరగదు. సో, ఇలా తిప్పేద్దాం. తిప్పేసిన తర్వాత ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మళ్ళీ పైకి వచ్చింది కదా! సో, ఇలా ఉంచేసి దీని మీద మళ్ళీ ఇంకో కుట్టు వేసేయాలి. కుట్టేసేటప్పుడు మనకి ఇలాగ పెన్ కానీ, పెన్సిల్ కానీ, నేనైతే స్క్రూ డ్రైవర్ వాడుతున్నాను. అలా పెట్టి దీని లోపలికి ఇలా తోస్తూ ఉంటే మన షేప్ కరెక్ట్‌గా వచ్చేస్తదనమాట. ఎలాంటి ఉగ్గులయి లేకుండా. మళ్ళీ ఈ లైనింగ్‌కి అండ్ ఒరిజినల్ క్లాత్‌కి మధ్యలో ఇలాగా చేసామనుకోండి, ఇలా పొడిచినట్టుగా, అప్పుడు మనకి షేప్ కరెక్ట్‌గా వస్తది. ఏ షేప్ కానీ ఇలాగే చేసుకుంటే మనకి షేప్ పర్ఫెక్ట్‌గా వస్తది. ఇది వీ కాబట్టి ఈజీగా తిరిగిపోద్ది. మిగతా షేప్‌లు అన్నీ ఈజీగా తిరగవు కదా! అప్పుడు కొంచెం మనం అలా చేస్తే నీట్‌గా వస్తది. దీనికి యాక్చువల్‌గా బ్యాక్ సైడ్ కూడా స్కాలప్ ఇచ్చానండి. చాలా బాగా వచ్చింది. ఫ్రంట్ సైడ్ కూడా ఇచ్చాను. అలాగే లట్కన్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. లాస్ట్‌లో నేను చూపిస్తాను. సో, ఈ మొత్తం చుట్టూ మొత్తం అంతా కుట్టేసేయాలి. ఎక్స్ట్రాగా ఉన్న ఒరిజినల్ క్లాత్‌ని, మెయిన్ క్లాత్‌ని కట్ చేసేయాలి. లోతు చూసుకోండి. నేను ఇందాక చెప్పాను కదా! లోతు మాత్రం 2 హ్యాండ్స్‌కి చేసినప్పుడు చూసుకోండి. ఒకటి కుట్టేటప్పుడు లోతు పై వైపు వచ్చినట్టు వస్తే, ఒకటి కుట్టేటప్పుడు లోతు కిందకి వచ్చినప్పుడు అలా పెట్టాలన్నమాట. సో, ఇప్పుడు ఇలా వస్తుంది కదండీ! ఇప్పుడు ఇది పోట్లీ బటన్. యాక్చువల్‌గా దీనికి పోట్లీ బటన్స్ తయారు చేయడం అన్నిట్లో చూపించాను. ఫ్రంట్ నెక్‌కి, బ్యాక్ నెక్‌కి అన్నిటికి చూపించాను. అందుకని ఇక్కడ చూపించట్లేదు. పోట్లీ బటన్స్ ఇలా ఉంటాయి. ఇక్కడ ఒక మనం దారం చుడతాం. ఫస్ట్ నేనైతే పోట్లీ బటన్ తయారు చేయడానికి లోపల థర్మాకోల్ బాల్ వేసాను. ఆ బాల్ పెట్టిన వెంటనే ఒక దారం చుడతాం. ఆ దారం చుట్టిన దాని మీద మనకు కుట్టు రావాలన్నమాట. సో, నేను మీకు రెడ్ ఏంటంటే తెలియడం కోసం చూపించాను. ఇవి థర్మాకోల్ బాల్స్ వేస్తాను నేను. సో, ఇవి బ్లాక్. నేను వేసేవైతే బ్లాక్ అలా తయారు చేసినవే. సెంటర్ ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి మార్కింగ్, ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి అంతే. ఆ కింద కొంచెం ఒక 1 ఇంచ్ అలా వదిలేయాలి. ఎందుకంటే మనం కింద అంచు కుడతాం కదా! సో, దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు ఇలా వచ్చింది కదా! మనకంటే మొత్తం 5 పోట్లీ బటన్స్ వేస్తాం మనం. ఒక పోట్లీ బటన్ తీసుకొని లోపల వైపు తోసేయాలి. ఓన్లీ మనకి ఏదైతే థర్మాకోల్ బాల్ పెట్టి మనం చుట్టామో ఆ థర్మాకోల్ బాల్ మాత్రమే బయటకు ఉండాలి. అంటే థర్మాకోల్ బాల్ లోపల ఉంటుంది. మనకు ఆ క్లాత్ అదొకటే, ఆ పార్ట్ ఒకటే బయట ఉండాలి. కుట్టేమో థర్మాకోల్ బాల్ పెట్టిన తర్వాత ఒక దారం చుడతాం కదా! ఆ చుట్టిన దాని మీద కుట్టు పడేలాగా ఇప్పుడు పడాలి. ఇప్పుడు మనం కుట్టే కుట్టు. ఈ హ్యాండ్ కిందనే దాని మీద పడేలాగా పడాలి కుట్టు. అలాగే మళ్ళీ థర్డ్ వన్. లోపల వరకు తోసేయాలండి. లోపల వరకు పెట్టేస్తేనే అది నీట్‌గా ఉంటుంది. కొంచెం బయటకు కూడా పెట్టకూడదు. అసలు అందం ఉండదు. కొంచెం ఆ వెనకాల ఉండే కాడలా ఉంది కదా! ముందు బాల్ కాకుండా కాడలా ఉంది కదా! ఆ కాడ కొంచెం ముందుకు కనిపించినా అస్సలు బాగోదు పోట్లీ బటన్‌కి.
అలాగే మనం ఇదేంటంటే ఇప్పుడు ఇలా స్టిచ్ చేసేటప్పుడు కాకుండా కుట్టేసిన బ్లౌజెస్ కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు అండి. హ్యాండ్తో చేత్తో కూడా వేసేసుకోవచ్చు, మిషన్ లేకపోతే పోట్లీ బటన్స్ తయారు చేసుకొని హ్యాండ్తో కూడా వేసేసుకోవచ్చు. నార్మల్ సూది దారంతో చేత్తో వేసేసుకోవచ్చు. అది కూడా నేనైతే అప్లోడ్ చేశాను, ఒకసారి ఎవరికైనా కావాలంటే వాచ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మీకు యూజ్ అవుద్ది అనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కమెంట్ కూడా చేయండి. ఈ బ్లౌజ్ ఎలా ఉందో అసలు కమెంట్ చేయండి. లాస్ట్లో చూపిస్తాను నేను మొత్తం అన్నీ. సో ఇలా వచ్చింది కదండి, మనకి ఐరన్ చేసుకోవాలి తర్వాత మనం. ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ముందు చెప్పాను కదా, ఈ మొక్క కొంచాలి మనకి దీంతో పని ఉందని. ఇది మనకి మెజర్మెంట్ కోసం ఉంచుకోవాలి. దీనికన్నా ఎక్స్ట్రా కింద వైపు ఎక్స్ట్రా అక్కర్లేదు, కానీ చుట్టూ మిగతా అంతా ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఎక్స్ట్రా ఉంచుకొని ఇప్పుడు ఇంకా ఫస్ట్ ఏదైతే మనం కట్ చేసామో అది అక్కర్లేదు, తీసేవచ్చండి. అది ఈ కింద గ్రే, మళ్ళీ మనకు గ్రే కావాలి కాబట్టి కింద పెట్టింది ఒరిజినల్ క్లాత్ అనమాట. ఇప్పుడు నేను కట్ చేసేది సేమ్ అదే గ్రేని తీసుకొని, లైనింగ్ మనం ఫస్ట్ ఏదైతే కట్ చేసామో అది వేయకూడదండి. అది వేస్తే మనకు సరిపోదు, ఎందుకంటే ఖర్చుకి సరిపోదు. అందుకని చెప్పి దానికన్నా ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎక్స్ట్రా తీసుకొని ఆ కింద వైపు ఏదైతే మనం ఎక్స్ట్రా వద్దనుకున్నామో అటువైపు కాకుండా ఈ మిగిలిన వీ షేప్ని మనం కుట్టేసుకోవాలి. ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. తిప్పేసుకోవాలి. మళ్ళీ మీద ఇంకో కుట్టేసేయాలి. మొత్తం 3 వైపులు వేసేయాలి. 1 2 3 వైపు కూడా వేసేయాలి. ఎక్స్ట్రాగా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ కింద పెట్టి ఎక్స్ట్రా పెట్టాం కాబట్టి కింద ఖర్చుకు సరిపోద్ది. అదే మనం ఎలా ఉండి కట్ చేసింది అలా పెట్టేస్తే సరిపోదు. సో ఇలా పెట్టేసి అల్పిన్స్ పెట్టుకుంటే, కొంచెం కొత్తగా కుట్టుకునే వాళ్ళైతే అల్పిన్స్ పెట్టుకోవచ్చు, లేదంటే అలవాటు ఉన్న వాళ్ళైతే ప్రాబ్లం లేదు. సో అలా కిందకి సేమ్గా రెండు సేమ్గా ఉండేటట్టు ఉంచి దాని మీద మళ్ళీ అలా కుట్టేసేయాలి. ఆ పోట్లీ బటన్ వచ్చిన దగ్గర కొంచెం పాదం ముందుకు వెళ్తావు, పోట్లీ బటన్స్ అడ్డు వస్తాయి. సో అందుకని చెప్పి ఒకసారి పాదం ఎత్తుతూ దించుతూ అలా కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా చాలా రకాలండి, మన క్రియేటివిటీ బట్టి ఎన్నైనా చేసుకోవచ్చు. యాక్చువల్గా దీనికైతే మధ్యలో హోల్ పెట్టి అప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్ పెడదాం అనుకున్నాను. అంటే హోల్ నేను వేసుకోను, అంటే చిన్నపిల్లలు కొంచెం తక్కువ చిన్న వయసులో అయితే వేసుకోవచ్చు. అది హోల్ పెట్టి మళ్ళీ వెనకాల క్లాత్ వేసేస్తాం కదా, అలా పెడదాం అనుకున్నాను నేను. కానీ ఆ క్లాత్ అంత సరిపోలేదు. సో కింద మనం మామూలుగా ఒక జస్ట్ చిన్న ఫోల్డ్ వేసి కుట్టేస్తాం. అదే మనం హెమ్మింగ్ కోసం కుట్టుకుంటాం కదా, అలాగా ఒక ఫోల్డ్ వేసి కుట్టేసిన తర్వాత ఇప్పుడు హెమ్మింగ్ చేసుకోవాలి. నేనైతే హెమ్మింగ్ అయితే వేరే వాళ్ళకి ఇచ్చేస్తానండి, ఎందుకంటే నేను ఇంకా అంత టైం పెట్టలేదు నేను. అందుకని చెప్పి హెమ్మింగ్ అయితే వేరే ఇచ్చేస్తాను. ఇది ఐరన్ చేసుకుంటే మనకు నీట్గా వస్తుందండి. సో అక్కడ మనం ఇలాగా పోట్లీ బటన్ ఇలాగా ఏదైనా షో బటన్స్ పెట్టుకోవచ్చు, లేదు ఇంకేదైనా లట్కన్స్ లాంటివి ఏమైనా కుర్చీలాగా ఎలా తీసుకోవచ్చు అలా అనమాట. సో ఇదైతే ఈ బ్లౌజ్ అండి. యాక్చువల్గా ఇప్పుడు నేను చూపించింది ఇదే బ్లౌజు. సో దీనిలో లట్కన్స్ కూడా చూసారు కదండి, చక్కగా మంచిగా డబల్ కలరు, చిన్న ఐడియాతో అంతే. ఇది ఫ్రంట్ కూడా ఇలాగ మనకి పోట్లీ బటన్ వస్తుంది. అలాగే బ్యాక్ అయితే ఇంకా సూపర్ అండి, చెప్పక్కర్లేదు. ఇంకా ఇలా ఫ్రంట్ పోట్లీ బటను, చిన్న కర్వ్ వచ్చి అందులో పోట్లీ బటన్ వచ్చిందనమాట. సో ఈ హ్యాండ్ ఇప్పుడు మనం చేసింది ఇదే. ఇంకా హెమ్మింగ్కి ఇవ్వాలి. సో వీడియో నాకు ఆగిపోద్దని చెప్పి హెమ్మింగ్ ముందే నేను వీడియోస్ చేసేస్తాను, ఎందుకంటే హెమ్మింగ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ రావడానికి 1 వీక్ అలా పడుతుంది. అప్పటి వరకు నేను ఇంకా వెయిట్ చేయలేక సో బ్లౌజ్ కూడా మొత్తం అంతా ఐరన్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇది బ్యాక్ కూడా మనకు పోట్లీ బటన్స్ వచ్చి మధ్యలో మళ్ళీ అలా ఫ్రిల్స్ లాగా అనమాట. కొంచెం పని అయితే ఎక్కువే పడుతుంది, కానీ చాలా అంటే చాలా బాగుందండి, చాలా సూపర్. ఎలాగుందో ఒకసారి మీరు కూడా కమెంట్ చేయండి, ఎలాగుంది బ్లౌజ్ ఏంటి అనేది. ఇవన్నీ ఎలా స్టిచ్ చేయాలో కూడా నేను అప్లోడ్ చేశానండి. అలాగే నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.